సో హలో గైస్, ఎట్లా మళ్ళీ సో బేసికలీ ఈరోజు కంటెంట్స్ వచ్చేసి ఆల్రెడీ నా తమ్ముళ్ళు చూసి అంటారు. బేసికలీ మనం ప్రస్తుతానికి అసలు మన బాడీని ఫిట్గా ఎందుకు ఉంచాలి అండ్ అంటే ఫిట్గా ఉండడం వల్ల ఫ్యూచర్లో జరిగే అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో దాని గురించి అయితే ఈ వీడియో డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అని మీకు ఈ వీడియో మాత్రం ఆబ్వియస్లీ యూస్ఫుల్ అవుతాయి అండ్ నేను చెప్పే ఈ మాటలు మాత్రం డెఫినెట్లీ ప్రాక్టికల్గా మీకు మీ లైఫ్లో అనేది డెఫినెట్గా యూజ్ అవుతాయి అనమాట. సో ఎందుకు మీ బాడీని మీరు ఫిట్గా ఉంచుకోవాలి, ఇప్పుడు మీరు మంచిగా ఫిట్గా ఉంటేనే మీ ఫ్యూచర్లో మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ అనేది ఉంటాయో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బేసికల్ ఒక ఎగ్జాంపుల్ నుంచి అయితే చెప్తాను. సో ఒక 20 years అబ్బాయి అంట, 20 years అబ్బాయి ఇప్పుడు నార్మల్గా ఎటువంటి ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఏం వర్కౌట్ చేయకుండా ఓన్లీ తినడం, జాబ్కి వెళ్ళడం, ఒకవేళ జాబ్ చేసినట్టయితే జాబ్కి వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రావడం, తినడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం, అదే డైలీ బేసిస్ ఏమైనా ఉంటాయి కదా. సో డైలీ బేసిస్ వర్క్ ఎటువంటి ఫిజికల్ ఫిట్నెస్ వర్కౌట్ లాంటివి ఏం చేయకుండా ఇట్లా డైలీ రొటీన్ అట్లా చేస్తూ ఉంటే అండ్ ఒక సర్టెన్ ఏజ్ ఒక 20 నుంచి 30 years వచ్చేసరికి అతనికి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి ఆబ్వియస్లీగా. సో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ 30 నుంచి 40 ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఇక వాళ్ళ పిల్లలు సరే. సో బేసికలీ అలా ఎడ్యుకేషన్కి అండ్ 40 నుంచి 50 years అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్ళికి అలాంటి చాలా స్ట్రెస్ పెరుగుతుంది అనమాట. సో ఆ స్ట్రెస్ని పోగొట్టడానికి వన్ కైండ్ ఆఫ్ ఇది ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది. అంటే వర్కౌట్ చేస్తుంటే మీ బాడీలో ఉన్న స్ట్రెంత్ ఇట్లా పెరుగుతుంది, మీ మైండ్లో ఉన్న థింకింగ్ పవర్ అట్లానే పెరుగుతుంది, మీ మైండ్ స్ట్రెస్ని అంటే రెడ్యూస్ చేస్తారు అనమాట. సో బేసికలీ ఇదనమాట మెయిన్లీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక పర్సన్ ఏం వర్కౌట్ చేయకుండా ఒక 50 years వరకు ఏం వర్కౌట్ చేయకుండా ఓన్లీ ఒకవేళ అంటే ఈ నవేడేస్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు నార్మల్గా చదువుకునే వాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్తారు. సో ఒకవేళ ఎంఎన్సీ కంపెనీ అయితే క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు, క్యాబ్ నుంచి అప్ అండ్ డౌన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి ఈజీలో కూర్చొని ఇక వర్క్ చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ సేమ్ డే రొటీన్ అట్లా చేస్తూ సో ఆబ్వియస్లీ వాళ్ళ వెయిట్ పెరిగిపోతే వాళ్ళు ఫిజికల్లీ ఎప్పుడైతే వాళ్ళు వర్కౌట్ చేయకుండా వాళ్ళు అట్లా డైలీ రొటీన్ ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళు ఉన్న ఫిజికల్ స్ట్రెంత్ రెడ్యూస్ అయిపోతాయి ఆబ్వియస్లీ. సో ఒక సర్టెన్ ఏజ్ ఒక 30-40 years వచ్చేసరికి వాళ్ళకి ఒక అంటే ఎటువంటి వర్క్ చేసినా కూడా ఫిజికల్ సపోర్ట్ అయితే ఎటువంటి వర్క్ చేసినా కూడా ఆబ్వియస్లీ చాలా పెయిన్ అనేది అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటివి ఇష్యూస్ కూడా ఆబ్వియస్లీ వస్తాయి చాలా మందికి ఈ జనరేషన్. ఎందుకంటే ఈ జనరేషన్ ఇప్పుడు నార్మల్గా ఎడ్యుకేటెడ్ అన్న వాళ్ళైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు, సేమ్ యాజ్ యూజువల్ అప్ అండ్ డౌన్ ఎట్లయినా వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ ఉంటాయి ఎంఎన్సీ కంపెనీ అయితే. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి మేనేజ్ చేయలేకపోతారు అనమాట. సో ఇలాంటి వర్కౌట్కి అయినా సరే. సో నేను ఓన్లీ 1 hour 2 hours అని చెప్తున్నాను, మీకు ఎంతవరకు టైం ఉంటుందో మీరు వర్కౌట్ చేయండి. ఎందుకంటే మీ ఫిజికల్కి అంటే మీ బాడీకి మీరు ఎప్పుడైతే ఒక ఏమంటారు ఒక స్ట్రెస్ ఇస్తే అంటే ఇప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు మీ బాడీ ఉన్న ఫ్లెక్సిబిలిటీ అంతా మీరు మీ బాడీని ఒక ఫిజికల్ స్ట్రెంత్ వచ్చేలా ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ అంటే మీ బాడీకి మంచి లుక్ వస్తుంది, మీ మైండ్ థింకింగ్ పవర్ అనేది పెరిగిపోతుంది అండ్ ఆటోమేటికల్లీ మీరు కొంచెం ఒక ఏజ్ వచ్చినా కూడా మీకు అంటే వీక్నెస్ అనేది అంత ఈజీగా రాదనమాట. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్ ఇట్లా ఉంటాయి అనమాట. సో బేసికలీ అంటే ఈ జనరేషన్లో మ్యాక్సిమం బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అండ్ కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఏమవుతుంది ఇప్పుడు జిమ్కి వెళ్ళి పైసలు వేస్ట్ అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ నేను ఆబ్వియస్లీ జిమ్కి వెళ్ళమని కూడా అంటలేదు. నార్మల్గా మీరు ఇంటికి వెళ్ళినా కూడా ఇంటికాడ కూడా ఒక ½ an hour అయినా మీరు ఒక సంథింగ్ వర్కౌట్ ఇప్పుడు పుషప్స్ పుల్అప్స్ అని చాలా ఉంటాయి. మీరు ఒకవేళ జిమ్కి వెళ్ళకపోయినా కూడా ప్లేస్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినవి. సో వాటి ద్వారా అయినా మీకు మీ బాడీకి స్ట్రెంత్ వచ్చేలా అండ్ మీ మైండ్ రిఫ్రెష్ అయ్యేలా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఎప్పుడైతే మీకు వర్కౌట్ చేస్తారు. సో ఇదనమాట మెయిన్లీ వీడియో. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళకి అర్థమైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే ఈ వర్డ్స్ ఎప్పుడైతే ఫాలో అవుతారో ఆబ్వియస్లీ మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూ రాకుండా అంటే మీ బాడీ స్టామినా అయినా సరే ఎటువంటి వాటికి ఇష్యూ రాకుండా ఇప్పుడు చిన్న వర్క్కి జనరేషన్లో 30-40 ఉన్న వాళ్ళకి ఒక మోకాలు నొప్పి రావడం అట్లాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండా నార్మల్గా ఇప్పుడు ఓన్లీ కూర్చొని ఆఫీస్లో జాబ్ చేసి మ్యాక్సిమం ఆఫీస్ చేసే వాళ్ళకి
బాస్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో వర్క్ స్ట్రెస్ ఎక్కువ అండి, దానివల్ల చాలా మెంటలీ డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి అనమాట. సో నార్మల్ రొటీన్ అయిపోతాయి, డైలీ రొటీన్ ఒక అలవాటు అయిపోతే కొన్ని రోజులు అయితే అట్లా అవుతాయి. సో మైండ్ రిఫ్రెష్ చేయడానికైనా సరే మీరు డెఫినెట్గా వర్కౌట్ చేయండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నా మాటలు కూడా పెట్టుకొని డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా వీడియో కావాలన్నా కూడా మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆబ్వియస్లీ మీకు మంచి కంటెంట్ ఇస్తా, యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తా, అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీద కంపల్సరీ ఇస్తాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ అందరికీ.